వెల్కమ్ టు వర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ట్రయబుల్ ఇట్ సెల్ఫ్ 15 years. ఇట్ విల్ బి కమ్ ఏ 5 times ఇట్ సెల్ఫ్ ఇన్ అండ్. చూడండి, కొంత సొమ్ము 15 సంవత్సరాల్లో బారు వడ్డీతో 3 రెట్లు అవుతుంది. అది ఎంత సమయంలో 5 రెట్లు అవుతుంది అండు. చూడండి, ఎప్పుడైనా బారు వడ్డీలో 100 రూపాయలు పెట్టుబడిగా పెట్టి 100 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్గా లభిస్తే దాన్ని రెట్టింపు అవడం అంటారు. రెట్టింపు అవడం ఎంతైతే ప్రిన్సిపల్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయినప్పుడు రెట్టింపు అవడం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపాయలు వచ్చిందంటే దాన్ని రెట్టింపు అవడం అంటారు. చూడండి, ఇక్కడ కూడా 15 సంవత్సరాల్లో బారు వడ్డీ 3 రెట్లు అయింది. 3 రెట్లు అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 2 రెట్లు మాత్రమే. అంటే 15 yearsకి 2 అయితే 15 yearsకి 2 అయితే ఏమన్నాడు? అది 5 రెట్లు అవ్వడానికి అన్నాడు. 5 రెట్లు అంటే దీంట్లో ఏముందండి? ఇదేమో ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. 5 రెట్లు కాబట్టి 4 times తీసుకోండి. 4 times కావడానికి ఎన్ని ఇయర్స్? 15 into 4/2. 2 ఎగ్జాక్ట్గా 2 times కాబట్టి 30 years. లేదా 3 రెట్లు అవ్వడానికంటే 3 - 1, 5 రెట్లు అవ్వడానికంటే 5 - 1 చేసుకున్నా సరిపోద్ది. లేదంటే బారు వడ్డీలో 3 రెట్లు అవ్వడానికి అన్నాడు కాబట్టి 3 - 1 ఎన్ని సంవత్సరాలు అయిందండి? 15 years అయింది. అయితే అదే సమయంలో 5 రెట్లు అవ్వడానికి అన్నాడు. 5 రెట్లు అవ్వడానికంటే 5 - 1 ఎన్ని ఇయర్స్? 3 - 1 అంటే 2 వచ్చేసరికి 15 years. 4 వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ అంటే 2 ఎగ్జాక్ట్గా 2 times చేస్తే 4 అవుతుంది. అదేవిధంగా 15 into 2 times చేస్తే 30 years అనమాట. 30 years. ఇదే ఫార్ములా ప్రకారం అయితే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 3 రెట్లు వచ్చింది. 3 రెట్లు అంటే 1 రూపాయి పెట్టుబడిగా పెట్టారు, టైం వచ్చేసరికి 15 years, R/100 అనమాట. R/100. సింపుల్ ఇంట్రెస్ట్ 3 రెట్లు ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతండి? 2 రెట్లు. చూడండి, 200 బై క్రాస్ మల్టిప్లికేషన్ 200/15 వస్తుంది. 15 ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 5 3 5 4 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 40/3 వచ్చింది అనమాట. 40/3 వచ్చింది. కానీ మళ్ళీ ఏమనుకోమన్నాడు? 5 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు. 5 రెట్లు అవ్వడానికి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. 5 రెట్లు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 4 రూపాయలు వస్తుంది. 1 రూపాయి పెట్టుబడిగా పెట్టాడు, టైం అనేది ఎంత ఉంటుందండి? టైం వచ్చేసరికి కనుక్కోమన్నాడు. R ఈజ్ ఈక్వల్ టు 40/3 అనమాట. బై 100 కాబట్టి 100 into 3 అవుతుంది. 100 into 3 అవుతుంది. చూడండి, 0కి క్యాన్సిల్, 4కి క్యాన్సిల్. T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 30 years. ఏది సింపుల్గా మామూలుగా ప్రాబ్లం ప్రకారం చెప్పాలంటే దానికంటే ఫస్ట్ చెప్పింది చాలా సింపుల్గా ఉంటుంది, అది ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బారు వడ్డీతో కొంత సొమ్ము 100 సంవత్సరాల కాలంలో 36 రెట్లు అవుతుంది. 36 రెట్లు అంటే 36 - 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. 35 times అవుతుంది. ఆయన ఎంత సమయంలో 29 రెట్లు అవుతుంది అండు. 29 రెట్లు అంటే 29 - 1 28 అనమాట. చూడండి, 100 yearsకి 100 సంవత్సరాలకి 36 రెట్లు అంటే 36 - 1 కాబట్టి 35 times అవుతుంది 100 yearsకి. అయితే 28 రెట్లు అన్నాడు. 28 రెట్లకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 into 28/35. చూడండి, 7తో 7 4 times, 7 5 times అనమాట. 5 ఎగ్జాక్ట్గా 2 times. 20 into 4 అంటే 80 years. అంటే 80 సంవత్సరాలు. 80 years, 80 సంవత్సరాలు. ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది రాసుకునేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 36 రెట్లు అయిందంటే 35
పెట్టుబడి అనమాట. 35 వడ్డీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8% బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము 2 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? చూడండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న, ఎంత టైం అన్నా ఏమన్నాడు అవడానికి ఎంత సమయం పడుతుంది? T ఈజ్ ఈక్వల్ టు 100/6 అనమాట. T ఈజ్ ఈక్వల్ టు 100/6. అదేవిధంగా ఇటకుండా 8% బారు వడ్డీ రేటు కొంత సొమ్ము 2 రెట్లు అవ్వడానికంటే 2 రెట్లు అంటే 100/6 వేసాం. అదేవిధంగా 3 రెట్లు కావడానికంటే 100/200/6 వేస్తాం. అదేవిధంగా 4 రెట్లు అంటే 300/6 వేస్తాం అనమాట. 5 రెట్లు అంటే 400/6, అంటే 1 మైనస్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? 8% బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము 2 రెట్లు అవ్వడానికి అన్నాడు. 2 రెట్లు అవ్వడానికి అన్నాడు కాబట్టి 100/6 అనమాట. T ఈజ్ ఈక్వల్ టు 100/6. 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8. 100/8 అంటే మనకేం రాసుకోవచ్చు అండి? 12 8 96. 96 పోతే 4 మిగులుద్ది. 12 4/8 అంటే 12 1/2 అనమాట. 12 1/2 అంటే 12.5 కూడా రాసుకోవచ్చు. 12 1/2 లేదా 12.5 రాసుకోవచ్చు. 8 ఇక్కడ 12.5 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ అవర్ ఆన్సర్. ఎప్పుడేం చూడండి, 2 రెట్లు అంటే 100/6, 3 రెట్లు అంటే 200/6, అదేవిధంగా 4 రెట్లు అంటే 300/6. టైం కూడా అంతే. R ఈజ్ ఈక్వల్ టు 100/T. 2 రెట్లు అంటే R ఈజ్ ఈక్వల్ టు 200/T లేదా R ఈజ్ ఈక్వల్ టు 300/T అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8% వార్షిక బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము దానిలో 7/5 రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చూడండి, 8% బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము దానిలో 7/5 రెట్లు అండు అంటే 5 రూపాయలు. ఇదేంది? ప్రిన్సిపల్ అవుతుంది. మొత్తం అండు కాబట్టి ఇది ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఆల్రెడీ P తెలుసు కాబట్టి ప్రిన్సిపల్ 5 రూపీస్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 రూపీస్ వచ్చింది. ఇది మామూలుగా ప్రాసెస్ ప్రకారం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. PTR/100. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? ఏ ఇచ్చాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ 7 రూపీస్ అంటే 7 రూపీస్లో ఏముంటుంది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రిన్సిపల్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 5 రూపీస్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 రూపీస్ అనమాట. 2 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి 2 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత 5 రూపీస్. టైమే కదా కనుక్కోమంది. టైం T ఇంటూ 8%/100 అనమాట. 8%/100. ఇదేమవుతుంది? 5తో 20 టైమ్స్, 4తో 5 టైమ్స్, 4తో 2 టైమ్స్, 4తో 2 టైమ్స్. 2/10 అంటే 5 ఇయర్స్. 2/10 అంటే 5 ఇయర్స్. ఇలా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ఏది? ఆప్షన్ వెరిఫికేషన్ మామూలుగా ప్రాసెస్ ప్రకారం. అలా కాకుండా షార్ట్ కట్ కావాలంటే చూడండి, ఇదే సింపుల్గా చూడండి. సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే 8% వార్షిక బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము 7/5 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది అన్నాడు. ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది? చూడండి, ఇదేమో ప్రిన్సిపల్ అవుతుంది, ఇదేమో ప్రిన్సిపల్ ఏ అవుతుంది. ఏ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ప్రిన్సిపల్ ఏమో 5 పార్ట్స్, సింపుల్ ఇంట్రెస్ట్ 2 పార్ట్స్ అనమాట. 2 పార్ట్స్ 5:2 అవుతుంది. 5:2 అవుతుంది. 5:2ను ఎలా రాసుకోవచ్చు? 2/5 × 100 ఎంత అవుతుందండి? 40%. ఎందుకంటే 5 2 20, 40%. ఇక్కడ ఏంది? 8%. 8% వచ్చేసరికి 1 ఇయర్ అనమాట. అయితే 40% ఎంత అన్నాడు. 40% ఎంత అంటే ఎగ్జాక్ట్గా 8తో 8 × 5 40 అవుతుంది. అదేగా 1 × 5 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12.5% వార్షిక వడ్డీ రేటుతో 1600 రూపాయల అసలును 12,000 మొత్తంగా మారింది. 12,000 మొత్తంగా మారింది. ఇది అసలు కాబట్టి ఇది ప్రిన్సిపల్ మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. మొత్తంగా మారింది. అయితే ఎంత సమయం పడుతుంది? ఆ మొత్తంగా మారడానికి ఎంత సమయం పడుతుంది అండు. చూడండి, 1600కి నేనేం చేస్తున్నా అంటే 12,000 రూపాయలకి రేషియో కనుక్కుంటున్నా. కడితే 00కి 00 క్యాన్సిల్. 8 2 టైమ్స్ 8 15 టైమ్స్. 8 2 టైమ్స్ 8 15 టైమ్స్.
చూడండి ఇదేమో ఏమవుతుంది ప్రిన్సిపల్ అవుతుంది, ఇదేమో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య రేషియో ఏమవుతుందంటే 2:13 అవుతుంది, 2:13 అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రిన్సిపల్ అనేది 15 అనేది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత అంటే 2 పార్ట్స్ అని, 2 పార్ట్స్ 15, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 15 - 2 అంటే 13 అవుతుంది. 13 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది, 2:30. ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్. అప్పుడు ఏం రాస్తావు? సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ రాస్తే ఏమవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అంటే 13/2 అవుతుంది. దీని వరకు 6/1/2గా రాయొచ్చు, 6/1/2గా రాయొచ్చు. చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12.5% కాబట్టి దీన్ని ఇంటూ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే 650% అవుతుంది, 650%. చూడండి 12.5%కి ఎంత పట్టిందండి? 1 ఇయర్ పట్టింది. 12.5కి 1 ఇయర్. 12.5 వార్షిక బారు వడ్డీ రేటుతో అండు, అంటే 12.5 వచ్చేసి 1 ఇయర్ అయితే మనకు పర్సంటేజ్ ఎంత వచ్చింది? 650%. హౌ మచ్? 650% హౌ మచ్ చేస్తారు? 650 ఇంటూ 1/12.5ను ఏ విధంగా రాయొచ్చండి? 25/2గా రాయొచ్చు కాబట్టి ఇంటూ 2 టైమ్స్, 25 ఒకట్లు 25 2, 25 2 ఎంత అవుతుందండి? 50 పోతే 150 మిగులుతుంది, 25 6 అనమాట. 26 ఇంటూ 2 అంటే 52 ఇయర్స్, 26 ఇంటూ 2 అంటే 52 ఇయర్స్. ఇది మామూలుగా రేషియో కట్టుకొని దాన్ని పర్సంటేజ్లో మార్చుకుంటే ఇది సింపుల్గా వచ్చేస్తుంది. లేదు మనకి ఇది రాదనుకుంటే ప్రాసెస్ ప్రకారం కూడా దీన్ని చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట, PTR/100. ప్రిన్సిపల్ ఎంత? 1600 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5. మనకు టైం కావాలి కాబట్టి టైం/100 అనమాట, టైం/100. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిందంటే లేదు ఏ ఇచ్చాడు, ఏ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మన సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి 12,000 రూపాయల్లో నుంచి ఏం తీసేయాలి? 1600 రూపాయలని తీసేయాలి, 1600 రూపాయలని తీసేయాలి. 0 0 4 0 10400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే 10400 ఈజ్ ఈక్వల్ టు 1600 ఇంటూ 12.5. దీన్ని ఏం చేస్తున్నా అంటే 160 పాయింట్కి 0కి క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే 160 ఇంటూ 125 ఇంటూ T/100 మనకేం కావాలి? టైం కావాలి కాబట్టి మొత్తం చూడండి 10400 ఇంటూ 100/160 ఇంటూ 125 ఈజ్ ఈక్వల్ టు T అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు T అవుతుంది. 25 4 టైమ్స్, 25 5 టైమ్స్, 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది, 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి 4 4 16, 4 5 20, 20 అంటే 20కి అంటే 0కి 0కి క్యాన్సిల్. 104/2 అంటే 104/2 అంటే 52 ఇయర్స్ అనమాట, 52 ఇయర్స్. ఇదేంది? ప్రాసెస్ ప్రకారం కనుక్కోవాలంటే ఈ మోడల్ అనమాట. ఫస్ట్ ఏంది? రేషియో తీసుకున్నాం, తర్వాత పర్సంటేజ్లోకి మార్చుకున్నాం. ఎందుకంటే 12.5% వార్షిక వడ్డీ అండి కాబట్టి 12.5%కి 1 ఇయర్ అయితే 650% హౌ మచ్ ఇయర్స్? ఫస్ట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎంత వార్షిక బారు వడ్డీ రేటుతో కొంత సొమ్ము 12.5 సంవత్సరాల్లో 2 రెట్లు అవుతుంది అన్నాడు. 2 రెట్లు అవుతుంది. టైం కనుక్కోమని కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100/T అనమాట. 2 రెట్లు అంటే కాబట్టి 100/T, 3 రెట్లు అంటే 200/T, 4 రెట్లు అంటే 300/Tగా వేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే R ఈజ్ ఈక్వల్ టు 100/, టైం ఎంత ఇచ్చారండి? 12.5 అనమాట, 12.5. చూడండి 12.5 అనేది ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ తీసేస్తే
100 వస్తుంది. 12.5 ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ చేస్తే 100 వస్తుంది. కాబట్టి ఎన్ని రెట్లు 2 రెట్లు అవడానికి ఎంత అంటే 8%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలండి? 8%. నెక్స్ట్ చూడండి, ఇదే ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చండి. ప్రాసెస్ ప్రకారం కూడా అంటే ఎంత వార్షిక బార్ వడ్డీ రేటుతో కొంత సొమ్ము 12.5 సంవత్సరాల్లో 2 రెట్లు అవుతుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 2 రెట్లు అవ్వడం అంటే ₹1 ప్రిన్సిపల్గా పెడితే అదే ₹1 వడ్డీగా వస్తే సింపుల్ ఇంట్రెస్ట్కి వస్తే దాన్ని 2 రెట్లు అవ్వడం అంటారు. కాబట్టి నేను ₹1 పెట్టుబడిగా పెట్టాను, టైం వచ్చేసరికి 12.5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి R/100 వేసాను. నాకు మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందండి? ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తే దాన్ని రెట్టింపవడం కాబట్టి ₹1 పెట్టాడు, ₹1 వడ్డీగా వచ్చింది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R కావాలి కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100/12.5 ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. 12.5 ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100/25/2 ఇస్తూ కాస్త పైకి వస్తే ఇంటూ 2 అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 25 కాస్త 4 టైమ్స్ 4 × 2 8 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 8%. ఇది ప్రాసెస్ ప్రకారం చేస్తే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంత సొమ్ము 1/4 సంవత్సరాల్లో 40/40 రెట్లు అవుతుంది అయినా వార్షిక బారు వడ్డీ రేటు ఎంత? వార్షిక బారు వడ్డీ రేటు ఎంత? చూడండి, 40 అనేది ప్రిన్సిపల్, 41 అనేది A ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్ వచ్చింది కాబట్టి 1/40 అంటే ప్రిన్సిపల్ బై సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇయర్స్. 1/4 ఇయర్స్ అయితే ఏమన్నాడు? వార్షిక బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. వార్షిక బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. దీన్ని చూడండి, ఇంటూ 1/4 చేస్తున్నాను, ఇంటూ 1/4 చేస్తున్నాను, సారీ ఇంటూ 4తో మల్టిప్లై 1/40 అనేది 1/4 టైమ్స్ అనమాట. ఇంటూ 4 చేస్తున్నాను. 4/10 1 అనమాట. అంటే 1/10 1 అయిందని కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 10%గా రాసుకోవచ్చు. 10%గా రాసుకోవచ్చు. లేదు అంటే 1/40 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇయర్స్ అనమాట. 0కి క్యాన్సిల్. 10/4 అంటే ఏది కాబట్టి 2.5 1/4 ఇయర్స్ అనమాట. 1/4 ఇయర్స్ అయితే వార్షిక వడ్డీ రేట్ అంటే 1 కావాలి. 1 కావాలి కాబట్టి 1/4 ఇయర్స్ అనేది 2.5 అయితే 1 కావాలంటే దీన్ని ఏం చేయాలి? ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 4 1 ఇయర్ అవుతుంది. ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 2.5 ఇంటూ 4 అంటే 10 అవుతుంది. 10% 1 ఇయర్ అనమాట. అందుకని 10% ఈక్వల్ అవుతుంది. దీన్ని కూడా ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. ఎలానో చూడండి, కొంత సొమ్ము 1/4 సంవత్సరానికి అండు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 1/40 అంటే ₹40 పెట్టుబడిగా పెట్టాము, ప్రిన్సిపల్ అనేది 40 అవుతుంది. 1/4 కాబట్టి 1/4 టైమ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి R/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వడ్డీ వచ్చిందండి? ₹41 అంటే 40 + ₹1 కాబట్టి ₹1 అవుతుంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 100 ఇంటూ 100/40 ఇంటూ 1/4 కాబట్టి 40 ఇంటూ 1/4 కాస్త ఇటు 4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు 0కి క్యాన్సిల్ అవుతుంది, 4కి క్యాన్సిల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 మిగులుద్ది. 10 కాబట్టి 10%. మామూలుగా రాసిన ఇదేం రాసిన? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. PTR/100 41/40 అయిందంటే ₹1 మాత్రమే వడ్డీగా వచ్చిందని అర్థం. ₹1 మాత్రమే వడ్డీగా వచ్చిందని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ₹400 పైన బారు వడ్డీ ₹250 మరియు వార్షిక బారు వడ్డీ రేటు మరియు సంవత్సరాలు సంఖ్యాపరంగా సమానమైతే బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. అయితే టైం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. T ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. అయితే వడ్డీ రేటు కనుక్కోవాలి కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు
x/y ప్లస్ 10 ఇది సూత్రం. ఈ సూత్రం ఎలా వచ్చిందో కూడా చెప్తా చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. PTR/100. ఇక్కడ ఏమన్నాడు, సంఖ్యాపరంగా t ఈజ్ ఈక్వల్ టు r అన్నారు. సంఖ్యాపరంగా t ఈజ్ ఈక్వల్ టు r అయిందనమాట. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత, 400 రూపాయలపై టైము ఈక్వల్ టు r కాబట్టి r ఇంటూ r/100 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 256 అవుతుంది. 256 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 256 ఇంటూ 100/400 అవుతుంది. ఇది 6 స్క్వేర్ అవుతుంది అనమాట. 6 స్క్వేర్. 6 స్క్వేర్ కాబట్టి 00కి 00 క్యాన్సిల్ అయితే 256/4 రూట్ ఆఫ్ అవుతుంది. 264/√ అదేమైంది x/y ఇంటూ 100 రాసుకున్నాం అనుకో, లేదా ఇట్టనే దీనికే 256/100 అంటే రూట్ ఆఫ్ చేస్తే 256/400 వస్తుంది. 100 బయటకు వస్తే 10 అవుతుందండి. లేకపోతే ఇక్కడే చూడండి, ఇప్పుడు r స్క్వేర్ అవుతుందండి. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే r కావాలి కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 256 ఇంటూ 100/400 రూట్ ఆఫ్ అవుతుంది. ఇది x/y √10 బయటకు వస్తే 100 బయటకు వస్తే 10 అవుతుంది అనమాట. అదే రాశాను, x/y ఇంటూ 100. ఇది మొత్తం గుర్తుపెట్టుకోలేరని, గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది. r ఈజ్ ఈక్వల్ టు x/10 అంటే ఏమవుతుందండి, 256/400 256/400 ఇంటూ 10 అవుతుంది. 16 పదాలు 256, 20 20లు 400 అన్నమాట. అంటే 16/20 ఇంటూ 10. 2కి 0కి 0 క్యాన్సిల్, 2 వచ్చేసరికి 8. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. ఇది సింపుల్గా అనమాట. ఇదే విధంగా మామూలుగా అయినా చేయొచ్చు. ఎలా, ప్రిన్సిపల్తో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 256. ప్రిన్సిపల్ ఎంత, 400. టైం అనేది టైం ఎంత అండి, 1 సంవత్సరం కాబట్టి 1 ఇయర్. వార్షిక భారీ వడ్డీ రేటు మరియు సంవత్సరాల సంఖ్యాపరంగా సమానములు కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు, వడ్డీ రేట్ అన్న కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు r అయింది కాబట్టి ఇక్కడ కూడా rని ప్రత్యేకించండి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6/100 అవుతుంది. 6/100 అవుతుంది. చూడండి, 00కి 00 క్యాన్సిల్, 256/4 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అవుతుంది. r స్క్వేర్ కాబట్టి రూట్ ఆఫ్ 256/4 అవుతుంది. అంటే 16 పదాలు 256/4 అంటే √2 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది r ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అనమాట. r ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇది మొత్తం ప్రాసెస్ కంటే r ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x/y ఇంటూ 10 అనేది గుర్తుందనుకో, r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x/y ఇంటూ 10 అనేది గుర్తుంటే ఈ ప్రాసెస్ మాకు అవసరం లేదు. జస్ట్ 2 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 2 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేస్తుంది. అది తెలియదు అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. ఏది ఈజీగా ఉంటుందో మీరే ఎంచుకోండి. నెక్స్ట్ చూడండి, సేమ్ ప్రాబ్లం. కొంత సొమ్ము పైన బారు వడ్డీ కొంతకాలానికి 4/25 అవుతుంది. వార్షిక వడ్డీ రేటు మరియు కాలాలు సంఖ్యాపరంగా సమానమైన వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. r ఈజ్ ఈక్వల్ టు ఏమండి, x/y. x/y అంటే 4/25 ఇంటూ 10. r ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుతుంది. 2/5 ఇంటూ 10 అవుతుంది. 5 ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఇది కానీ గుర్తులేదంటే ఫస్ట్ చెప్పా కదండి, అది కూడా వస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ప్రిన్సిపల్ అనేది 25 రూపాయలు అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4 రూపీస్ అవుతుంది కాబట్టి 4 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ 25 రూపాయలు.
టైము ఆర్ అనేది ఈక్వల్ ఉంది కాబట్టి వడ్డీ రేట్ కనుకోండి టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, ఆర్ ఇంటూ ఆరు బై 100 అనమాట. ఆర్ ఇంటూ ఆర్ బై 100. 25 ఒకటిలో 25 నాలుగులు, 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఆరు స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే √4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4% అవుతుంది. 4% అవుతుంది. అది పాస్ ప్రకారం చేయాలంటే ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత సొమ్ము పైన బారు వడ్డీ కొన్ని సంవత్సరాల తర్వాత 8/25 వంతు సంఖ్యాపరంగా సంవత్సర కాలం వార్షిక వడ్డీ రేటుతో సగమైన వార్షిక వడ్డీ రేటు కనుక్కోండి అన్నాడు. వార్షిక వడ్డీ రేటు కనుక్కోండి. చూడండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, PTR/100 అనమాట. ఇదండి 25 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, 8 అనేది వడ్డీ అవుతుంది అనమాట. 8 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 25% ఇంటూ అయితే ఏమండు సంఖ్యాపరంగా సంవత్సర కాలం వార్షిక వడ్డీ రేటులో సగం అన్నాడు. సంఖ్యాపరంగా సంవత్సర కాలం అనేది టీ ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటుండు. టీ ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటుండు. అయినా వార్షిక వడ్డీ రేటు కాబట్టి ఆరుని ప్రశ్నించాను. చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఏమర్చుకోవచ్చు, 6/2 ఇంటూ 6/100 అనమాట. 6/100. 25 నాలుగులు 100 అవుతుంది. 4 8 32 అంటే 32 ఈజ్ ఈక్వల్ టు 6/2 ఇంటూ ఆర్ అంటే r²/2గా రాసుకోవచ్చు కదండి. దీన్ని r²/2గా రాసుకుంటున్నాను. r²/2. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కావాలి కాబట్టి 64 ఈజ్ ఈక్వల్ టు r² అవుతుంది. ఆర్ కావాలి కాబట్టి √64 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 కాబట్టి 8% 8% అనమాట. 8% ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత సొమ్ముపై బారు వడ్డీ దానిలో 4/25 వంతు సంవత్సర కాలం సంఖ్యాపరంగా వార్షిక వడ్డీ రేటు 16/9 రెట్లు అయిన కాలం ఎంత అన్నాడు. కాలం ఎంత అన్నాడు. దీన్ని కూడా సింపుల్గా చూడండి. ప్రిన్సిపల్ అనేది 25 అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4 అవుతుంది. కొంత సొమ్ముపై బారు వడ్డీ దానిలో 4/25 వంతు అన్నాడు. అయితే ఏమన్నాడు, సంవత్సర కాలం సంఖ్యాపరంగా వార్షిక వడ్డీ రేట్లో 16/9 రెట్లు అన్నాడు. అంటే ఏమన్నాడు, టీ ఈజ్ ఈక్వల్ టు 16/9 ఆర్ అన్నాడు. 16/9 ఆర్ అన్నాడు. అయితే ఏమన్నాడు, ఆయన కాలం ఎంత టీ కనుక్కోమన్నాడు కాబట్టి వార్షిక వడ్డీ రేట్లో 9 రేట్ అయినా కాలం ఎంత అన్న కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ 16/9 ఇంటూ ఆర్ అవుతుంది. అప్పుడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది 4 రూపీసు, ప్రిన్సిపల్ 25 రూపీసు, టీ అనేది 16/9 ఇంటూ ఆర్ అవుతుంది. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6/100 అవుతుంది. మనకేం కావాలి, కాలం కావాలి. కాలం కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా మార్చొచ్చండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 19/16 టీగా మార్చొచ్చు. అప్పుడు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, PTR/100. టైం కొనుక్కోమడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ 4 రూపీసు, సింపుల్ ఇంట్రెస్ట్ 4 రూపీసు, ప్రిన్సిపల్ 5 అంటే 25 ఇంటూ టైం అంటే ఏ విధంగా రాసుకోవచ్చండి, టైం ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి 9/16 టీ ఇంటూ టీగా రాసుకోవచ్చు. ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టీగా రాశాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9/16 ఇంటూ టీగా రాశాను బై 100 అనమాట. బై 100. 25 ఒకట్లు 25 నాలుగులు 16 అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 9/16 టీ స్క్వేర్ అనమాట. 9/16 టీ స్క్వేర్. ఇది పక్క వచ్చేసరికి 16 ఇంటూ 16/9 అవుతుంది టీ. అంటే 16/9 √16/9 అంటే 16/3 వచ్చుద్ది అనమాట. 16/3. టైం ఈజ్ ఈక్వల్ టు 16/3 5 1/3 ఇయర్స్ అనమాట. 5 1/3 ఇయర్స్. 5 1/3 లేదు. 5 1/3 అంటే 1/3 అంటే 12 ఇయర్స్, 1 అంటే 4 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ 4 మంత్స్. 5 1/3ని 5 ఇయర్స్ 4 మంత్స్గా కూడా రాసుకోవచ్చు. 5 ఇయర్స్ 4 మంత్స్గా రావచ్చు. అందుకని ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అండి,
బార్ వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 880 రూపాయలు అవుతుంది మరియు 3 సంవత్సరాల్లో 920 అవుతుంది. అయినా సొమ్ము తీసుకున్న సొమ్ము ఎంత అన్నాడు. చూడండి 2 ఇయర్స్లో ఏ విధంగా అవుతుందంటే 880 రూపాయలు అవుతుంది. అదేవిధంగా 3 ఇయర్స్లో ఏ విధంగా మారుతుందంటే 920 రూపాయలుగా మారుతుంది. 920 రూపాయలుగా మారుతుంది. 2కి 3కి డిఫరెన్స్ 1 ఇయర్. అదేవిధంగా 920కి 880కి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? డిఫరెన్స్ 40 రూపీస్ అనమాట. 880కి 40 రూపాయలు కొడితే 920 అవుతుంది. 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 40 రూపీస్ అవుతుంది. అప్పుడు 2 ఇయర్స్కి 80 రూపీస్ అవుతుంది. 2 ఇయర్స్కి 80 రూపీస్. 2 ఇయర్స్కి మొత్తంగా ఎంత వచ్చిందంటే 880 రూపాయలు వచ్చింది. దీంట్లో నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ను తీసేయండి. 80 రూపాయలు తీసేస్తే ఎంతండి? 800 రూపాయలు. అంటే ప్రిన్సిపల్ ఎంతండి? 800 రూపాయలు. ప్రిన్సిపల్ 800 రూపాయలు. ఆప్షన్ డి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బార్ వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 750 రూపాయలు అవుతుంది. 3.5 సంవత్సరంలో 873 రూపాయలు అవుతుంది. అయినా వార్షిక బార్ వడ్డీ రేట్ ఎంత? ప్రీవియస్ ప్రాబ్లం చేశాను కదండి. 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్లో ఏ విధంగా మారింది? 873 రూపీస్ మారింది. అదేవిధంగా 2 ఇయర్స్ 2 సంవత్సరాల్లో ఏ విధంగా మారింది? 756 రూపీస్ మారింది. డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ అంటే 13లో నుంచి 6 పోతే ఏమవుతుందండి? 7. అదేవిధంగా 6లోంచి 1 పోతే 1, 8లోంచి 1 పోతే 1. అంటే ఎంత డిఫరెన్స్? 3.5కి 2కి డిఫరెంట్ 1.5 ఇయర్. 1.5 ఇయర్కి 117. 1.5 ఇయర్ను 3/2. 3/2 అనేది 117 రూపీస్ అయితే ఏమనండి? 2 ఇయర్స్కి ఎంత? 2 ఇయర్స్కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 117/3/2 అంటే ఇంటూ 2గా మారుతుంది. ఇంటూ 2గా మారుతుంది. చూడండి 3 3 3 9, 3 9 27 అనమాట. అంటే 39 × 4. 39 × 4 అంటే దీన్ని 40గా చూసుకోండి. 40 × 4 అంటే 1. 40 × 4 అంటే 160. 160 కాబట్టి 4 తక్కువగా ఉంది కాబట్టి 156 రూపీస్ అవుతుంది. అంటే 2 ఇయర్స్కి ఎన్ని రూపాయలండి? 756 అవుతుంది. వడ్డీ ఎంత వచ్చింది? 156 రూపీస్ వచ్చింది. కాబట్టి ప్రిన్సిపల్ ఎంత అవుతుందండి? 600 రూపాయలు అవుతుంది. 600 రూపాయలు అవుతుంది అనమాట. ప్రిన్సిపల్ వచ్చేసి 600 రూపాయలు. ఇంకేమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని కాబట్టి ప్రిన్సిపల్ బై అంటే 156 1 ఇయర్కి 156 అంటే 2 ఇయర్స్కి 156 అంటే 1 ఇయర్కి ఏమవుతుందండి? 1 ఇయర్కి ఏమవుతుందంటే 78 రూపీస్ అవుతుంది. 78 రూపీస్ అవుతుంది. అంటే 78/600 × 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే వడ్డీ బై సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 కాబట్టి 00కి 00 క్యాన్సిల్. 6 13 78. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 13%. 13% అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. కొంత సొమ్మును బార్ వడ్డీకి ఇవ్వడం వల్ల అది 1 సంవత్సరంలో 6076 రూపాయలు మరియు 4 సంవత్సరాల్లో 7504 రూపాయలు అవుతుంది. అయినా ఆ సొమ్ము మరియు వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. అంటే 4 ఇయర్స్లో ఏ విధంగా మారిందండి? 4 ఇయర్స్లో 7505గా మారింది. అదేవిధంగా 1 ఇయర్లో ఏ విధంగా మారిందంటే 6076గా మారింది. డిఫరెన్స్ అనమాట. 4కి 1కి 3 ఇయర్స్ డిఫరెన్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ డిఫరెన్స్ వచ్చేసరికి 8 2 4 1 అనమాట. అంటే 3 ఇయర్స్కి 1428 అయితే 1 ఇయర్కి ఎంత అంటే బై 3 చేయండి. 3 చేస్తే 3 4 12, 3 ఏళ్ళు 21, 3 6 18, 476 రూపీస్ అవుతుంది అనమాట. అంటే 6076 రూపాయల నుంచి 476 రూపాయలు తీసేయండి. తీసేస్తే ప్రిన్సిపల్ వస్తుంది 006 5600 రూపాయలు. అసలు ఎంత అంటే 5600 రూపాయలు. 1 ఇయర్ కొద్ది 470 రూపాయలు వచ్చింది కాబట్టి ఏం కనుక్కోమన్నాడు? అసలు ఎంత అంటే 5600. 5600 ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 1
2 ఉన్నాయి, 1 2 ఉన్నాయి. అంటే 476 అనేది 5600లో ఎంత శాతం అన్నాడు. ఎంత శాతం ఉంది కాబట్టి ఇంటూ 100. 00కి 00కి క్యాన్సిల్ అవుతుంది. 9 ఆరులు 54 కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 8.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 56 9లు ఎంత అవుతుంది, 476 కాదు. అందుకని 9 అనేది మన ఆప్షన్ కాదు. అంటే ఆప్షన్ ఏ అవర్ ఆన్సర్. అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 5600 రూపాయలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8.5% అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత బారు వడ్డీకి రేటుకి కొంత సొమ్ముని ఇచ్చాడు. కొంతకాలానికి అసలు మరియు మొత్తంలో నిష్పత్తి 4:5, 3 సంవత్సరాల తర్వాత నిష్పత్తి 5:7 అవుతుంది. అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి, బారు వడ్డీ రేటుకి కొంత సొమ్ముని ఇచ్చాడు. కొంతకాలానికి అసలు మరియు మొత్తములు అంటే ప్రిన్సిపల్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. అంటే 4:5 అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత కాబట్టి 5:7 అవుతుంది. 5:7. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ 4:a అంటే అసలు మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5:3 అవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 3 ఇయర్స్ తర్వాత. అందుకని ప్రిన్సిపల్ని ఈక్వల్ చేసుకుందాం. ప్రిన్సిపల్ని ఈక్వల్ చేయాలంటే ఇంటూ 5 తోటి ఇంటూ 4 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు రేషియో ఏ విధంగా మారుతుంది? 20:25 20:28గా మారుతుంది. 20:20. ప్రిన్సిపల్ 20 రూపాయలు, వడ్డీ వచ్చేసి 28. అంటే వడ్డీ 3 ఇయర్స్కు ఏ విధంగా మారుతుందండి? 3 ఇయర్స్కి వడ్డీ ఎంత పెరిగింది? 1 రూపీ పెరిగింది. 3 రూపీస్ పెరిగింది. 3 ఇయర్స్కి 3 రూపీస్ పెరిగింది. 1 ఇయర్కి ఎంత అంటే 1 రూపీ. 1 ఇయర్కి 1 రూపీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 1 ఇయర్ వడ్డీ 1/20 ఇంటూ 100 అనమాట. 1/20 ఇంటూ 100. ఎందుకంటే ప్రిన్సిపల్ 20, 1 ఇయర్కి వడ్డీ ఎంత పెరిగిందంటే 1 రూపీ కాబట్టి. అంటే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ కాబట్టి 5% మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రస్తుత సంవత్సర కాలంలో అసలు మరియు మొత్తంలో యొక్క నిష్పత్తి 19:7, మరొక 27.5 సంవత్సరాల్లో ఆ నిష్పత్తి 15:43 అవుతుంది. అయినా బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. బారు వడ్డీ రేటు ఎంత? ప్రీవియస్ ఇందాక లెక్క ప్రకారమే, కానీ 27 పాయింట్ ఇచ్చారు కాబట్టి 19:7. అదేవిధంగా 27.5 సంవత్సరాల తర్వాత 15 ఏ విధంగా మారిందంటే 43గా మారింది. 15:43గా మారింది. మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ను ఈక్వల్ చేస్తున్నాం. ఇది కాబట్టి ఇంటూ 5 చేత ఇంటూ 3 చేత చేయండి. 3తో మల్టిప్లై చేస్తే ఏమంటే 45:85 అవుతుంది. అదేవిధంగా 45 ఏ విధంగా మారుతుందంటే 129గా మారుతుంది. 129గా మారుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 85కి 125కి 45 అవుతుంది. 45 పెరిగింది కాబట్టి ఎంత? 27.5కి 45 పెరిగింది. అంటే 1 ఇయర్కి ఎంత? 1 ఇయర్కి ఎంత? 44 పెరిగింది. ఏది? 27.5 ఇయర్స్కి. అంటే 1 ఇయర్కి ఎంత అంటే 44 ఏమవుతుంది? 27.5 అంటే 55/2 అవుతుంది. 55/2. ఎందుకంటే 27.5ని చేస్తే 88/5 55 అవుతుంది. అంటే 8/5 అనమాట. 8/5 కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 8/5 అవుతుంది. 8/5 అంటే 8/5 ఇంటూ 45 ఇంటూ 100 అంటే 8 ఇంటూ 45/5 ఎగ్జాక్ట్గా 9 టైమ్స్. సారీ, ఇక్కడ ఏంటంటే 45 కాబట్టి 9 టైమ్స్ 8/9 ఇంటూ 100 అవుతుంది. 8/9 ఇంటూ 100. 800/9 అంటే ఎలా రాసుకోవచ్చండి? 800/9 అనమాట. 800/9. 8/5 అంటే 8/5/45 ఇంటూ 100 అనమాట. 45 ఇంటూ 100. చూడండి, ఇదేమవుతుందంటే 5 మూలు 15 మూలు 5 9 45 5 20 అనమాట. 5 20 24 అంటే
32/9 అవుతుంది. 32/9 అంటే 3/1/3%. 3/1/3%. 3/1/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మొదటి 3 సంవత్సరాలకు గాను బారు వడ్డీ రేటు 6%, ఆ పైన 8% అయిన 24,400 రూపాయలపై 7 సంవత్సరాలకు గాను బారు వడ్డీ కనుక్కోండి అన్నాడు. 24,400 అంటే మొదటి 3 సంవత్సరాలకు 6% కాబట్టి 3 × 6% చేస్తే ఎంత అవుతుందండి? 18%. ఆపై ఎన్ని నెలలు ఉన్న 8% కాబట్టి మొత్తం 7 సంవత్సరాలు కాబట్టి మొత్తం 4 × 8 అవుతుంది. ఏముంది? 32 అవుతుంది. 32 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 18%, 32%, 40%. అయితే ఏం కనుక్కున్నాడు? బారు వడ్డీ కనుక్కోమన్నాడు. బారు వడ్డీ కనుక్కోమన్నాడు కాబట్టి 50% అండి. అంటే 24,400లో 50% అంటే 1/2నే కదండి. 1/2 అంటే 12,200 రూపాయలు అవుతుంది. 50% అన్న 1/2 అన్న ఒకటే అనమాట. అంటే 12,200 అనేది ఆప్షన్ సి బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత సొమ్ముపై బారు వడ్డీ ప్రకారం 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేటుతో, తర్వాత 3 సంవత్సరాలకి 7.5 వడ్డీ రేటుతో, 8 సంవత్సరాలకి 8/1/2% వడ్డీ రేటుతో తీసుకున్న 12 సంవత్సరాల కాలం మొత్తానికి 56,000 రూపాయలైన తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. తీసుకున్న అప్పు ఎంత? ఫస్ట్ 5 ఇయర్స్కి ఎంత అండి? 6.5 అన్నాడు. 6.5 అంటే 5 × 6.5 ఏమవుతుందండి? 32.5 అవుతుంది. ఎందుకంటే 5 6 30, 5 5 25. 30 + 2.5 అంటే 32.5. తర్వాత 3 సంవత్సరాలకి ఎంత అన్నాడు? 7.5 అన్నాడు. 7.5. 7 3 21, 3 5 15. 21 + 1.5 అంటే 22.5% వడ్డీ రేటు. ఇది 3 సంవత్సరాలకి. అయితే 8 సంవత్సరాలు దాటిన తర్వాత వడ్డీ రేటు ఎంత అన్నాడండి? 81/8%. అంటే 5 + 3 8 సంవత్సరాలు దాటిపోయాము. 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా 8.1/2 అండు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 12 సంవత్సరాలు తీసుకున్నాడు. 8 సంవత్సరాలు దాటితే మిగతా 4 సంవత్సరాలు ఎంత తీసుకున్నాడండి? 8/1/8. 8/1/8ని నేను ఏ విధంగా రాస్తున్నా అంటే 65/8గా రాస్తున్నాను. చూడండి, 4తో 2 టైమ్స్ 65/2 అంటే మళ్ళా 32.5%. 32.5%. మొత్తం యాడ్ చేసుకుంటే 15, 7, 87.5. అయితే 12 సంవత్సరాలు ఎంత వచ్చిందంటే 56,000 రూపాయలు వచ్చింది మొత్తంగా అన్నాడు. మొత్తం అంటే ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ అంటే 100 ప్లస్ 100 అసలు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 87.5 అనమాట. మొత్తం ఎంత అంటే 187.5 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 56,000 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. అయితే మళ్ళీ ఏం కనుక్కున్నాడు? 100% ఎంత? 100% ఎంత? చూడండి, 100 × 56,000 రూపాయలు బై 187/5 అనమాట. 187/7.5 పైన 0 పెట్టుకుంటున్న కింద పాయింట్కి క్యాన్సిల్ అవుతుంది అనమాట. కింద పాయింట్కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే 56 వచ్చి చేస్తే 105 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 105,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. లేదా 000 ఉంది కదండి, సారీ 00 కాబట్టి 1 0కి పాయింట్కి క్యాన్సిల్ అవుతుంది. 000 ఉంది. 000. 6 ఉంది. 6 కాస్త 5 కావాలంటే 5 6 187 కాబట్టి 5 × 6ని క్యాన్సిల్ చేయాలంటే మళ్ళా ఏందండి 5 టైమ్సే పడుతుంది కాబట్టి 5. 000 తర్వాత 5 ఏంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2,800 రూపాయలని 2 భాగాలుగా చేశాడు. కానీ వాటి మీద వచ్చే వడ్డీ మాత్రం సమానం. అయితే మొదటి భాగాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి, రెండో భాగాన్ని 10% వార్షిక వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకి అప్పుగా ఇచ్చాడు. అయినా 2 భాగాల విలువలు ఎంత అన్నాడు. 2 భాగాల విలువలు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందండి? వడ్డీ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అనమాట. R1 × T1 = R2 ×
T2 ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు, రెండు ఈక్వల్. ఈ రెండింటి నుంచి వచ్చే వడ్డీలు సమానం అంటున్నాడు. ఫస్ట్ మొదటి భాగాన్ని R1 అనుకుంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి? 9%. టైం ఎంత అండి? 5 years. రెండోది R2 ఎంతండి? 10%. T2 అంటే 6 years అనమాట. అంటే 9 into అంటే 45 is equal to 45% is equal to 60% గెట్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 45 is equal to 60 అవుతుంది. 15 3 15 4 అంటే 3 is equal to 4 అన్న 3:6 3:4 అన్న ఒకటే అనమాట. మొత్తం ఎంత? 2800. అంటే మొత్తం 3 + 4 7 parts అనమాట. 7 parts వచ్చేసరికి 2800. 1 part ఎంత అవుతుంది? 400 అవుతుంది. అప్పుడు ఏం కనుక్కోమన్నారు? రెండు భాగాల విలువలు అండు అంటే 3 parts 4 parts కనుక్కుంటే సరిపోతుంది అనమాట. 3 parts అంటే 1 part 4 అంటే 3 parts 1200, 4 parts 1600. అంటే 1200 1600 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. లేదా 3:4 అనమాట. ఇచ్చిన వాటిల్లో ఆప్షన్లో 3:4 ఏదో ఒకటి ఉందంటే ఒక్క బి ఆప్షన్ మాత్రమే ఉంటుంది, ఒక్క బి ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఈ నుంచి చేసిన తర్వాత 3:4 ఎక్కడుందో ఎత్తుక్కున్న ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.